హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ ఈ నెల 31 అలాగే జూన్ 1వ తేదీన ముంబైలో జరగబోతున్నట్లు నిర్వాహకులు అయితే ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇకపోతే అన్ని ఫ్రాంచైజీలకు ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. అంతేకాకుండా 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 సీజన్లు జరగగా ఇందులో 8 వేర్వేరు జట్లు అయితే టైటిల్ గెలవడం విశేషం. ఈ నేపథ్యంలో కబడ్డీ లీగ్లో పలానా జట్టు ఫేవరెట్ అనే మాట అయితే లేకుండా ప్రతి జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. ప్రో కబడ్డీకి సంబంధించి చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఎఫ్ఐ స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసిన సపోర్ట్ చేయండి. క్లియర్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బెంగాల్ వారియర్స్ టీంకు ఈసారి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే నవీన్ కుమార్ ఈసారి బెంగాల్ వారియర్స్ కోచ్గా రాబోతున్నారు. ఇతనైతే లాస్ట్గా జరిగిన దక్షిణాఫ్రికా క్రీడలు అలాగే ఆసియా క్రీడలు కబడ్డీ ప్రపంచ కప్ ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత స్వర్ణం గెలిచిన బృందంలో అతను సభ్యుడిగా ఉన్నారు. గత సీజన్లో 12 ఫ్రాంచైజీలు తలపడగా బెంగాల్ 10వ స్థానంతో నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో వేలానికి ముందే అతను నియమించుకోవడం ద్వారా సరైన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టు కూర్పు అలాగే పటిష్టమైన దళాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభిస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం అయితే భావిస్తుంది. బెంగాల్కు కోచింగ్ పట్ల నవీన్ అయితే హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఉపయోగించుకొని వారియర్స్ను దీటైన జట్టుగా బరిలోనికి ఎదురులేని ప్రత్యర్థిగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.